యేసుదేవా మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. పాట పాడుతున్నాం. డేవిడ్ బ్రదర్ సాంగ్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. 461 అన్న. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో, నా సాతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో, నా సాతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. మేఘములపై యేసు భూరాతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో, మేఘములపై యేసు భూరాతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమెప్పుడో, ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో, నా సాతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో, నా సాతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో, బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడు, 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో, నా సాతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో, నా సాతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. జీవవృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో, జీవవృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో.
జీవా జల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతునో. జీవా జల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతునో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులార నేనిప్పుడు నిన్ను చూతునో. నా ఆశ తీరా నా కన్నులార నేనిప్పుడు నిన్ను చూతునో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడో. భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. నా ఆశ తీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. చివరగా 505వ కీర్తన. నా దేవని నివాసములు నా రాజని సహవాసములు. నా దేవని నివాసములు నా రాజని సహవాసములు. పరికించుచున్నవి ఆత్మనేత్రాలు పరికించుచున్నవి ఆత్మనేత్రాలు. నీ దివ్య మహిమ ప్రదేశములు నీ దివ్య మహిమ ప్రదేశములు. కాంక్షించుచున్నవి ప్రాణాత్మ దేహములు నీ నిత్య జీవ జలధారలు. కాంక్షించుచున్నవి ప్రాణాత్మ దేహములు నీ నిత్య జీవ జలధారలు. నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది. వినగోరి యేసుని ప్రియ వాక్కులు వినగోరి యేసుని ప్రియ వాక్కులు. నా దేవని నివాసములు నా రాజని సహవాసములు. నీ సంగవధువుగా నన్ను కోరినావా నీ ప్రేమ నాపై చూపించినావా. నీ సంగవధువుగా నన్ను కోరినావా నీ ప్రేమ నాపై చూపించినావా. నీ రాక కోసం సంసిద్ధపరచి ప్రతి డాగు ముడతలు సరిచేసినావా. నీకై వేచి ఉంటిని నీకై చూచుచుంటిని నీకై వేచి ఉంటిని నీకై చూచుచుంటిని. నా యేసు వేగమే దిగిరావయా
నా యేసు వేగమే దిగి రావయ్యా నా దేవని నివాసములు నా రాజని సహవాసములు నీ నామమే పరిమళ తైల తుల్యము నీ ప్రేమయే తీయని ద్రాక్షపానం నీ నామమే పరిమళ తైల తుల్యము నీ ప్రేమయే తీయని ద్రాక్షపానం అతి సుందరుండా అతి కాంక్షణీయుడా నీ విడిది గదిలో నేనుంటిని నీకై వేచి ఉంటిని నీకై చూచుచుంటిని నీకై వేచి ఉంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగి రావయ్యా నా యేసు వేగమే దిగి రావయ్యా నా దేవని నివాసములు నా రాజని సహవాసములు నను రాకుమారిగా నీ మహిమలోన నీ మందిరమున నన్ను దాచినావా నను రాకుమారిగా నీ మహిమలోన నీ మందిరమున నన్ను దాచినావా పరిశుద్ధ నీతి వస్త్రాల తోడను చెలికత్తలందరూ నన్ను సిద్ధపరచ నీకై వేచి ఉంటిని నీకై చూచుచుంటిని నీకై వేచి ఉంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగి రావయ్యా నా యేసు వేగమే దిగి రావయ్యా నా దేవని నివాసములు నా రాజని సహవాసములు పరికించుచున్నవి ఆత్మనేత్రాలు పరికించుచున్నవి ఆత్మనేత్రాలు నీ దివ్య మహిమ ప్రదేశములు కాంక్షించుచున్నవి ప్రాణాత్మ దేహములు నీ నిత్య జీవ జలధారలు కాంక్షించుచున్నవి ప్రాణాత్మ దేహములు నీ నిత్య జీవ జలధారలు నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది వినగోరి యేసుని ప్రియ వాక్కులు వినగోరి యేసుని ప్రియ వాక్కులు నా దేవని నివాసములు నా రాజని సహవాసములు శామ్ బ్రదర్ మీరు కానీ బ్రదర్ నాది వీడియో ఇది రావట్లేదు అందుకని గాంధీ బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత థామస్ మాథ్యూ గారు వాక్యం అందిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకి తండ్రి పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి
మమ్మల్ని ప్రేమిస్తూ ఇంతవరకు నా తండ్రి బిడ్డలుగా సన్నిధానంలోంచి నిదానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పూజ్యుడు పూజార్హుడు పరిశుద్ధ నా తండ్రి పరిశుద్ధమైన మీ నామానికి వెళ్ళి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి పరిశుద్ధమైన మీ నామాన్ని నా తండ్రి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కేవలం నా తండ్రి అల్పులో నా తండ్రి బలహీన ఆయన నా తండ్రి మీ బిడ్డలుగా ఎంచి సన్నిధానంలో నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి అనేకులు నా తండ్రి లోక సంబంధమైన కార్యాలయంలో సంతోషిస్తుండగా మేమైతే నా తండ్రి నిజ దేవుడిని జీవం కలిగిన దేవుడిని పరిశుద్ధ నామాన్ని నా తండ్రి స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని భూలోకంలో ఉంచి నిదానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. సమయంలో నా తండ్రి నేను మీ మాటలు వినబోతుండగా జ్ఞాపకం చూసుకోనండి. మా ప్రియులు నా తండ్రి ఇంకా వచ్చేవారంటే జాయిన్ అవ్వడానికి సహాయం తెచ్చండి. వచ్చిన మేము నా తండ్రి మీ వాక్యం మాతో మాట్లాడుతుండగా నా తండ్రి మెత్తన చేయబడిన హృదయం వల్ల నా తండ్రి మా హృదయాలు మీ వాక్యాన్ని అంగీకరించడానికి మమ్మల్ని మెత్తన చేయమని మీకు ఆశను నిలబెట్టుకుంటున్నాం. సమస్త బ్రదర్ మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. సహాయం తెచ్చేయండి నా తండ్రి నోటిపూర్వకం వివరించుకొని మీరు మాతో మాట్లాడమని మీకు ఆశను నిలబెట్టుకుంటున్నాం. అవును నా తండ్రి మాకు బలహీనతల్లోనూ మాకు నష్టాల్లోనూ కష్టాల్లోనూ నా తండ్రి మాకు ఆదరణ ఇచ్చేది కేవలం మీ జీవం కలిగిన వాక్యం మాత్రమే. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఏమి నా తండ్రి మమ్మల్ని ఆదరించినా కూడా మీ వాక్యం మాతో మాట్లాడినప్పుడు మా జీవితాలు మా యొక్క కుటుంబాలు నా తండ్రి మా ఆత్మీయ జీవితాలు అవి తప్పలేదుగా ఉంటున్నాయి. మరి అలాంటి వాక్యం మమ్మల్ని బలపరిచి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మేము చూచుట నా తండ్రి మా యొక్క జీవితాలను బలపరుచుకుంటూ కృప అనుగ్రహించుకొని మమ్మల్ని సంస్థాన్ని చేతులు ఉపయోగించుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నా తండ్రి మీ నామం మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank and praise the Lord, our Savior Lord Jesus Christ, for giving us yet another opportunity to sit together as a church at the feet of our Lord to hear from Him this evening. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే మరి ఒకసారి ఆయన పాదాల వద్ద కూర్చొని మనము ఆయన వాక్యాన్ని ఆయన మాటలు వినడానికి 2 weeks back we were looking at Colossians, how Paul was giving special instructions to faithful brethren to be transformed to effective ministers of church in the body of Lord Jesus Christ. మరి 2 వారాల క్రితము మనము కొలస్సీ పత్రికలో నుంచి వాక్యాన్ని ధ్యానించుకున్నాము. అక్కడ మనము అంటే ఒక మంచి పనివారుగా ప్రయోజనమైనటువంటి పనివారంగా మనము ఏ రీతిగా ఉండాలి ఉపయోగకరంగా అనే ఆ విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం. Today also within limited time let us see some more instructions Apostle Paul is giving to the children, God's children in general, with regard to how we can be transformed to effective ministers of God. మరి ఈ రోజు కూడా మరి అపోస్తలుడైనటువంటి పౌలు అంటే సాధారణంగా అందరికీ చెందేటటువంటి విషయాల్ని మరి కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి ఆ విషయాల్ని మనము ప్రయోజనకరమైనటువంటి మరి పనివారుగా ఉండడానికి ఆ యొక్క విషయాలు మనం ఈ రోజు ధ్యానించుకుందాం. Shall we read a portion, Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము from verse 18 to chapter 4 verse 1. 18వ వచనం నుంచి 20 up to 24. Colossians chapter 3 verse 18 until the end of the chapter, and then chapter 4 verse 1. ఓకే, అయితే ఇక్కడ 3వ అధ్యాయము 18వ వచనం నుంచి ఆ యొక్క అధ్యాయంలో చివరి వచనం అంటే 24వ వచనం వరకు మనము 25 వచనాలు ఉన్నాయి, చదువుకుందాము. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది.
తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతము ఉండదు. Chapter 4 verse 1 also. అదే విధంగా 4వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకుందాము. యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. Here we are seeing very specific instructions Apostle Paul is giving with regard to or in connection with 3 relationships. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ అంటే 3 సంబంధాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయన వాక్యాలు కొన్ని చెప్పారు ఇక్కడ. Yeah, 3 relationship. The first one is relationship formed under a covenant, that is the marriage. అయితే 3 సంబంధాలు, వీటిల్లో మొదటిది మరి ఒక నిబంధనతోటి చేసినటువంటి ఆ యొక్క సంబంధం. అది ఏంటంటే వివాహం అనేది. Marriage is formed under a covenant. ఈ యొక్క వివాహం అనేది అది దేవుడు ఒక నిబంధనతో ఒక స్థాపించాడు దాన్ని. We see that in verse 18 and verse 19. No need to read that again. We read that the second relationship Apostle Paul is mentioning is a relationship formed due to the gift of God, that is parents and children. ఇక్కడ మొదటి సంబంధం గురించి ఒక 18-19 వచనాలలో చెప్పబడింది. దాన్ని ఇప్పుడు మనం చదవడం లేదు. తర్వాత రెండవ సంబంధముగా మరి అది దేవుని యొద్ద నుంచి ఒక బహుమానంగా వచ్చినటువంటి సంబంధం. అది ఏంటంటే అది తల్లిదండ్రులు పిల్లలు అనేది. We see that in verse 20 and 21. And the third relationship, ఈ యొక్క సంబంధము అనేది 20-21 వచనాలలో ఉంది. ఆ తర్వాత మూడవ సంబంధము the third relationship he mentioned is a legal relationship between servants and masters. ఈ యొక్క మూడవ సంబంధం ఏంటంటే అది మరి ఒక యజమానుడికి అదే విధంగా వారి యొక్క పనివారికి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం. We definitely do not have time today to see all the 3 relationship, but I feel personally the most important among that is the first relationship, the marriage instruction given to husband and wife. మరి ఈ రోజు ఉన్న సమయాన్ని బట్టి మనం ఈ యొక్క 3 సంబంధాల గురించి మనం చూడబోవడం లేదు. కానీ మొదటిది ఈ యొక్క వివాహం గురించి ఈ రోజు మనము ధ్యానిద్దాం. For that we have to turn to Ephesians chapter 5. We will read few verses from 22 to 24. మరి దీనికి సంబంధించి మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనము 25 వరకు మనం చదువుకుందాము. 24 వరకు మనం చదువుకుందాము. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. The instruction in 2 words we can narrate it that it is a relationship where submission and love is instructed and involved. అయితే ఇక్కడ మనకి ఈ చదువుకున్న భాగంలో మనకి చెప్పబడినటువంటి విషయంలో 2 ముఖ్యమైనవి. అదేంటంటే ఒకటి మరి లోబడటము, రెండవది ప్రేమ. Submission, the instruction of submission to wives and instruction of love to husbands. భర్తలకేమో ప్రేమించమని, అదే విధంగా భార్యలకేమో లోబడమని ఈ విధంగా చెప్పబడింది. Out of that the instruction of submission to wives is a little controversial subject. మరి ఈ యొక్క లోబడడం అనేది ఇది కొంచెం వివాదాస్పదంగా ఉంది. అది
not controversial for believers as we understand the word of God, but generally for the world it is a controversy. నిజానికి విశ్వాసులైన వంటి వారికి ఇది వివాదాస్పదమైనది కాదు, కానీ మరి లోకంలో చూసుకుంటే ఇది వివాదాస్పదంగా ఉంది. For many Christian communities and many Christian churches, during the wedding holy matrimony ceremony, many a times this word submission is removed from the oath the bride and bridegroom takes. మరి ఈ యొక్క అంశంలో మరి కొన్ని సందర్భాలలో కొన్ని సంఘాలలో కావచ్చు, వివాహాలు జరుగుతున్నప్పుడు వారు చేసేటటువంటి ప్రమాణాలలో ఈ యొక్క లోబడుట అనే ఈ యొక్క మాటని వాళ్ళు తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. The bride do not want to take a vow telling that she will be submissive to a person, her husband. మరి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ యొక్క మాట లోబడడం అనేది చెప్పకుండా ఉండడం అలాంటివి చూస్తున్నాం మనం. Many famous Christian weddings have omitted this word. This word submission and its application has become a bit famous. మరి చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్రైస్తవ వివాహాలలో ఈ యొక్క లోబడడం అనేది అది చెప్పడానికి కానీ లేదంటే అది పాటించకుండా ఉండడం కానీ మనం చూస్తున్నాం. Submission in Bible is not only wife submitting to husband, but submission in Bible is referred between slave and master. There is very clear instruction that the slave should be submissive to master. మరి లోబడడం అనేది భర్తకి భార్య లోబడడం అనేది మాత్రమే కాదు, కానీ ఇంకా మిగతా విషయంలో అంటే యజమానులకు దాసులు లోబడడం అనే ఈ విషయం గురించి కూడా ఉంది. And also there is instruction about submission to one another in the church. అదే విధంగా మరి సంఘంలో కూడా ఒకరికి ఒకరు లోబడి ఉండమనే మాట కూడా ఉంది. And also submission in the Christian living, instruction is there to submit to ruling authorities. అదే విధంగా మరి అధికారులైనటువంటి వారికి కూడా మనం లోబడాలని చెప్పబడింది. Finally, there is very clear instructions repeated many times that we have to be submissive to God. అదే విధంగా మనకు అనేక సందర్భాలలో చెప్పబడింది మనము దేవునికి లోబడాలి అని. But a wife be submissive to husband needs a little more clarity. అదే విధంగా మరి భార్య భర్తకు లోబడడం అనే ఈ విషయం గురించినటువంటి ఇంకొంచెం మనకి వివరంగా మనకు తెలియాలి. Because of the word submission, I think the world and mankind have given very wrong meaning and understanding for the word submission. మరి లోకంలో చూస్తే ఈ యొక్క లోబడడం అనే ఈ విషయానికి మరి తప్పైనటువంటి అర్థము ఆ విధంగా తప్పైన అర్థం ఉంది అది అర్థం చేసుకునే విషయంలో కూడా. Yeah, the world has given a meaning. Number one, a submissive person is weak. ఎందుకంటే లోబడడం అనేది ఎలా చూస్తున్నారంటే అది బలహీనతకు సాదృశ్యంగా దాన్ని చూస్తున్నారు. And secondly, the general perception about a submissive person is that he or she do not have any control on themselves. Somebody else is controlling them. అదే విధంగా లోబడటం అనేది ఇంకొక రీతికి ఎలా చూస్తున్నారంటే వాళ్ళ మీద నియంత్రణ లేదని వారు ఇంకొకరికి పూర్తిగా వారు ఆధీనంలో ఉన్నారని అలాంటి అర్థం చేసుకుంటున్నారు. Another wrong perception about submission is that submission is degrading and promote inequality. అదే విధంగా ఈ లోబడటం అనేది మరి వాళ్ళ యొక్క స్థితి కానీ వాళ్ళ యొక్క స్థానం కానీ అది తక్కువగా ఉండేటట్లుగా కూడా చూస్తున్నారు. And also general belief is that in most cases a submissive person is abused. అదే విధంగా ఈ యొక్క లోబడే విషయంలో మరి వాళ్ళు నిందించబడడం లేదంటే దూషించబడడం అని ఇలాంటి విషయాలు చూస్తున్నారు. These are not meaning connected with Christian instruction of submission by wife to husband. మరి మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆజ్ఞ విషయంలో మరి ఇలాంటి అర్థాలు ఏమాత్రం చెందవు ఈ యొక్క భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఈ లోబడే విషయంలో.
it does not make the relations husband and wife where wife is weak. మరి ఇది ఎలా అంటే మరి భార్య లోబడటం అంటే భార్య మరి బలహీనమైనది అని కాదు. In Christian marriage relationship, both man and woman have equal responsibility and equality. మరి క్రైస్తవ వివాహంలో చూసుకుంటే భర్తకు భార్యకు ఇద్దరికి కూడా మరి సమానమైనటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళకి సమానమైనటువంటి మరి అన్ని కూడా సమానంగానే ఉన్నాయి వారికి. Because the instruction Paul has given is with example, so that there will not be any misunderstanding about what is the meaning of submission and what is the meaning of love. మరి ఈ విషయంలో పౌలు గారు చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణలతో మరి ఏమాత్రము అది మనం తప్పుగా అర్థం చేసుకోకుండా ఆ విధంగా ఆయన ఉదాహరణలు ఇచ్చాడు. Shall we read verse 23 and 24 once again, so that we will understand the examples Paul is giving about wife's submission to husband. మరి ఈ విషయాన్ని గురించి మనము ఈ యొక్క ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు మరొకసారి చదువుకుందాము. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. So the example brought forward is the example of the relationship between Christ and the church, his body. మరి ఇక్కడ దేనితో పోల్చబడిందంటే క్రీస్తు అదే విధంగా సంఘమునకు ఈ సాదృశ్యానికి మనకు పోల్చబడింది. We studied earlier that Christ is the head of the church. మనం ఇప్పుడు చదివిన దాంట్లో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. And Christ has loved the church. In verse 24, the church is subject to Christ because Christ is the head of the church. మరి క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నాడు. మరి ఈ యొక్క 24వ వచనంలో చూసుకుంటే ఈ యొక్క సంఘం అనేది క్రీస్తుకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. So in verse 24 says that as the church is subject unto Christ, so let the wives be to their husbands. ఈ యొక్క 24వ వచనంలో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. Shall we look one more reference, 1 Corinthians chapter 11 verse 3. 1 Corinthians chapter 11 verse 3. ఇంకొక ఉదాహరణ మనం 1 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇంకొక ఉదాహరణ మనం చూద్దాము. ఇక్కడ ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. Yeah, we see a chain of relationship, who is the head of who, starting with woman, husband, wife. Husband is the head of the wife, and Christ is the head of the husband, and God is the head of Christ. ఇక్కడ మరి ఇది ఒక గొలుసులాగా ఉంది. ఈ ఎవరికి లోబడ్డారు అనే విషయంలో మొదట స్త్రీ పురుషుడికి లోబడింది. మరి పురుషుడు క్రీస్తుకు లోబడ్డాడు. అదే విధంగా క్రీస్తు దేవునికి లోబడ్డాడని. For this to understand, we have to read the remaining portion of Ephesians chapter 5, where the instruction is given to husbands. మరి ఇది ఇంకా తెలుసుకోవాలంటే మనము ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇంకా మనం అది ధ్యానించుకోవాలి. Verse 25 to 28. ఈ యొక్క 5వ అధ్యాయంలోనే 25వ వచనం నుంచి 28 వచనాల వరకు మనం చదువుకుందాం. ఇక్కడ మనకి 27 కలిసి ఉన్నాయి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. The instruction is very clear to husbands: love your wife.
అయితే భర్తలకి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక ఆజ్ఞ ఇచ్చారు. అదేంటంటే భార్యలను ప్రేమించమని. And also Paul has given an example of what kind of a love, so that everybody understand it very clearly, as Christ loved the church. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. అదేంటంటే మరి క్రీస్తు సంఘమును ఎట్లా ప్రేమిస్తున్నాడు అనే దాని గురించి. He not only loved the church, but he gave his life for the church. నిజానికి యేసుక్రీస్తు ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క సంఘము కొరకు తనను తానే ఆయన అప్పగించుకున్నాడు. In verse 28, so ought men to love their wives as their own body. He that loveth his wife loveth himself. ఈ యొక్క 28వ వచనంలో మరి అది చెప్పబడింది. మరి క్రీస్తు సంఘంను ఏ రీతిగా ప్రేమించాడో అదే విధంగా పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించాలని. So the instruction to husband and to wife is very, very important. We cannot take one instruction out of the context and demand the other party to follow the instructions. అయితే మరి భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు చేయాల్సినటువంటి ఈ యొక్క ఆజ్ఞని పాటించకుండా మరి ఎదుటి వారి దగ్గర నుంచి మరి వాళ్ళు ఈ అంటే లోబడమని లేదంటే ప్రేమించమని వాళ్ళు ఆ విధంగా అడిగేవారుగా ఉండకూడదు. We have to understand that submission of wife is connected with the love of husband. మరి భార్య భర్త నుంచి ప్రేమ ఆశించినట్లయితే మరి అది ఎలా ఉంటుందంటే తాను లోబడే దాన్ని బట్టే తనకు ప్రేమ అనేది దొరుకుతుంది. Now we have to see a portion and look into that portion and see, try to understand the love of Jesus towards his church. మరి దీనికి సంబంధించి మనము ఒక వాక్య భాగాన్ని చూద్దాము. అది యేసుక్రీస్తు సంఘానికి ఉన్నటువంటి ప్రేమను గురించి. Shall we turn to Song of Solomon? దానికి మనం పరమగీతము chapter 2. 2వ అధ్యాయము verse 14 onwards. 2వ వచనం నుంచి 14వ వచనం వరకు. Verse 14, chapter 2, verse 14. 2వ అధ్యాయంలో 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటుల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. This is the words of Solomon to Shunammite lady. ఇది మరి ఈ యొక్క సొలొమోనుకి అదే విధంగా షూనేమీయులైనటువంటి వ్యక్తి మధ్య జరిగినటువంటి సంభాషణ. And also this can be understood as words by a bridegroom to his bride. అదే విధంగా ఈ యొక్క పెండ్లి కుమారుడు గురించి ఆ విధంగా పలుకుతుంది. The relationship between Solomon and Shunammite is compared to or taken into account with the relations Jesus Christ had towards the church. మరి సొలొమోనుకి అదే విధంగా షూనేమీయులకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని క్రీస్తుకి అదే విధంగా సంఘానికి ఉన్నటువంటి సంబంధానికి అది పోల్చబడింది. Bridegroom and bride, we call bridegroom and bride after the betrothal. మరి ఈ యొక్క పెండ్లి కుమారుడు అదే విధంగా పెండ్లి కుమార్తె అని ఎప్పుడు అంటారంటే వాళ్ళు ఒకరికి ఒకరు ప్రదానం చేయబడిన తర్వాత. A man who has betrothed to a woman is turned into bridegroom and bride. మరి ఆ యొక్క ప్రదానం చేయబడిన తరువాత ఆ యొక్క వ్యక్తి పురుషుడు మరి పెండ్లి కుమారుడుగాను ఆ యొక్క వ్యక్తి స్త్రీ పెండ్లి కుమార్తెగాను ఉంటున్నారు. When they are united in holy matrimony, we call them husband and wife. తరువాత వారికి వివాహం జరిగిన తర్వాత వాళ్ళు భర్త అదే విధంగా భార్య అని అంటున్నారు. We know that Jesus Christ has betrothed us as his bride. మరి యేసుక్రీస్తు మనల్ని అంటే సంఘాన్ని ఆయనకు పెండ్లి కుమార్తెగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. And we as his bride is waiting for the bridegroom to come and receive us and waiting for the glorious
day of the marriage of the church and Jesus Christ. మరి వధువుగా ఉన్నటువంటి మనము మరి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. అదే విధంగా ఆ యొక్క గొప్ప దినం అంటే ఆ యొక్క వివాహ దినము కొరకు మనం ఎదురు చూస్తున్నాము. In Song of Solomon, verse 14 of chapter 2, we see the bridegroom is addressing the bride, "Oh, my dove." మరి యొక్క పరమగీతంలో 2వ అధ్యాయం 14వ వచనంలో మరి యొక్క పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గురించి ఈ రీతిగా అంటున్నాడు, బండ సందులలో ఎగురు నా పావురమా అని. Dove is a bird, and it is a blemishless bird as per the word of God. పావురం అనేది ఎలాంటిది అంటే అది దోషం లేనటువంటి ఒక పక్షిగా ఉంది. అది It is the only bird accepted in the sacrifice. ఈ ఒక్క పక్షినే మరి ఆ యొక్క దేవునికి అర్పించే అర్పణలో ఇది అంగీకరించేటటువంటి పక్షి ఇది. And the word of God, we have seen the dove is mentioned as the Spirit of God descending like a dove. We see in Matthew chapter 3, verse 16, after the baptism of Lord Jesus Christ, the Spirit of God in the form of dove descending and coming into Jesus Christ, we see. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పావురం రూపంలో ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And also in Matthew chapter 10, verse 16 says that dove is the most harmless bird. అదే విధంగా మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ యొక్క పావురం అనేది అది ఎటువంటి హాని చేయనిటువంటి పక్షిగా మనం చూస్తున్నాం. And in Psalm 55, verse 6, it is said that a bird, dove is a bird at rest. అదే విధంగా 55వ కీర్తన 6వ చరణంలో ఈ యొక్క పావురం అనేది ఒక విశ్రాంతికి కూడా గుర్తుగా ఉంది. Jesus Christ could call the church dove because his precious blood made us blemishless. మరి యేసుక్రీస్తు తన సంఘాన్ని పౌరంగా పిలుస్తున్నాడు, ఎందుకంటే ఆయన యొక్క రక్తము చేత మనము కూడా మరి నిరపరాధులుగా ఆయన చేశాడు. And he could call the church dove because his Spirit, Holy Spirit, he has kept us a representative in the church when he ascended up to heaven. మరి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి తనకు ప్రతినిధిగా సంఘంలో ఆయన పెట్టి వెళ్ళాడు. A bird of rest and most harmless bird is dove. He could call his church dove. మరి ఈ యొక్క పౌరం అనేది ఎటువంటి హాని చేయనటువంటి అదే విధంగా నిర్దోషిగా ఉన్నటువంటి ఈ యొక్క పౌరంగా ఉంది. Even in addressing the church, we could see the love of Jesus Christ, and which explains the relationship between him and the church. అదే విధంగా మరి యేసుక్రీస్తుకి అదే విధంగా ఆయన సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము ప్రేమను కూడా ఇది సూచిస్తుంది. And we see in verse 14 the dwelling place of the dove. It says, "Oh my dove, that art in the clefts of the rock." మరి ఈ యొక్క నివాస స్థలం, ఈ యొక్క పౌరం యొక్క నివాస స్థలం ఎక్కడ ఉందంటే అది బండ సందులలో ఉంది. In mountains where there is high rocks, most of the time the forest or mountain doves dwelling place is in the rocks, clefts of the rocks. మరి ఈ యొక్క పావురము ఒక అడవిలో కానీ లేదంటే కొండలలో కానీ ఒక బండ సందులు ఎక్కడ ఉంటాయి అక్కడ అది నివసిస్తుంది. Deuteronomy chapter 32 verse 1 to 4, if we read, it is very clear that it is mentioned there beyond doubt that God is the rock. If you want, we can read Deuteronomy 32 1 to 4, even though we are very short of time. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాము, సమయం తక్కువగా ఉంది. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
In Matthew chapter 16, verse 18, when Jesus Christ speaks to Peter, he says that upon this rock I will build my church. He was referring to himself when Peter testified that you are Son of God. మరి ఈ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మరి పేతురుని గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అని అన్నాడు. In 1 Corinthians chapter 10, verse 4, says that the rock that followed the children of Israel was God. అదే విధంగా మరి మొదటి కొరింథీ 10:4 వచనంలో చెప్పినప్పుడు మరి ఎవరైతే ఈ రాయి మీద పడతారో అని మాట్లాడినప్పుడు అది అక్కడ అది ప్రభువుని గురించిగా ఉంది. అక్కడ There is a famous beautiful song written by A.M. Toplady in English, Rock of Ages, cleft for me, let me hide myself in thee. మరి ఇంగ్లీషులో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక పాటలో కూడా మరి ఆ యొక్క బండ సందులలో దాక్కుంటాను అని ఆ విధంగా ఉంది. So we see here the church is dwelling in Christ, the bride is dwelling in bridegroom. మరి ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ యొక్క వధువుగా ఉన్నటువంటి యొక్క సంఘం అనేది యేసుక్రీస్తులో నివసిస్తుంది అని. It is the desire of the bride to dwell in bridegroom so that she is safe. మరి ఈ యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ యొక్క పెండ్లి కుమారుడిలో ఉన్నప్పుడు ఆమెకు భద్రత ఉంటుంది. And the bridegroom is happy to accept her to him so that he will be able to protect and guard her. మరి పెండ్లి కుమారుడు కూడా దీనిని బట్టి సంతోషిస్తాడు, అదే విధంగా రక్షించేవాడిగా కూడా ఉంటున్నాడు. And verse 14, we come back to Song of Solomon chapter 2 verse 14. It says that in the secret place of the stairs, she is sitting in the secret place of the stairs. అదే విధంగా ఈ యొక్క 2వ అధ్యాయం 14 వచనానికి మళ్ళీ మనం వద్దాం. ఇక్కడ ఈ యొక్క పేటు బీటులను ఆశ్రయించు నా పౌరమా అని ఈ రీతిగా అన్నాడు. For lack of time, we are not going into that reference, but we know that Jacob, when he slept on his way from running away from his home where he slept in the night, he saw the gates of heaven opened, a ladder, and the angels descending and ascending. మరి యాకోబు తన ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన ఒక చోట నిద్రించినప్పుడు ఆయనకి ఆ యొక్క నిచ్చెన కనబడింది. అది ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. సమయం లేదు కాబట్టి ఇప్పుడు చూడడం లేదు. That we see in Genesis chapter 28 verse 10, 11 and 17, no need to refer to there. But then Jacob at the end, after waking up, realizing about the dream, he says, oh, this is the house of God, the gate of heaven. ఇది ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంది. దీని గురించి మనం చూడడం లేదు. అప్పుడు దాని తర్వాత ఆయన అన్నాడు ఈ స్థలం అనేది ఇక్కడ అది దేవుడి నివాసంగా ఉంది అని ఆయన చెప్పాడు. Genesis chapter 28, when you get time, please read. It's a wonderful portion where Lord reveals himself. We see in verse 13 there. మరి ఈ యొక్క ఆదికాండం 28వ అధ్యాయముని మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. అది చాలా అక్కడ మంచి విషయాలు అక్కడ ఉంటాయి. 13వ వచనంలో కూడా అక్కడ ఆ యొక్క పరలోకపు ఆ నిచ్చెన గురించి ఆ విషయాల గురించి ఉన్నాయి. It was that place where Lord blessed Jacob. మరి అది యాకోబుని దేవుడు ఆశీర్వదించినటువంటి స్థలముగా ఉంది అది. And he given promise and encouraged Jacob. మరి ఆయన వాగ్దానం ఇచ్చి అదే విధంగా ప్రోత్సహించాడు యాకోబుని. The ladder and stairs gives the picture of going up, ascending and coming down, descending. ఆ యొక్క నిచ్చెన అనేది మరి మనం ఎదగడానికి సాదృశ్యంగా ఉంది. That gives us a picture of our communication with God in our prior relationship. అదే విధంగా మనము దేవునితో మాట్లాడేటటువంటి ఆ యొక్క అనుభవంగా అదే విధంగా ప్రార్థన చేసేటటువంటి దానికి కూడా అది సాదృశ్యంగా ఉంది. That is why the bridegroom is telling the bride that you are sitting in the secret place of the stairs. అందుకని ఇక్కడ మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గురించి అంటున్నాడు పేటు బీటలను ఆశ్రయించు నా పౌరమా అని. And in verse 14 we see the two desires of the bridegroom towards the bride. మరి ఇక్కడ 14వ వచనంలో రెండు ఆశలుగా ఉన్నాయి ఈ యొక్క పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుని గురించి. అదేంటంటే ఒకటి బండ సందులలో ఉండడం, రెండోది పేటు బీటులను ఆశ్రయించడం.
The first one is that the bridegroom says to the bride, "Let me see thy countenance." I didn't get. And thy countenance is comely. It says, so the desire of the bridegroom is to see the countenance of the bride or her in person. మరి ఇక్కడ పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె గురించినటువంటి ఆశ ఇక్కడ మనం చూస్తున్నాము. The second one is that he says that let me hear your voice, for your voice is sweet. దాని తర్వాత చెప్తున్నాడు నీ యొక్క స్వరము అంటే అది మధురంగా ఉంది అని చెప్తున్నాడు. That is why Jesus Christ is dwelling in the midst of the church to see the countenance or see the beauty of the church and to hear the church worshiping God through him. అందుకనే యేసు ప్రభువు మరి ఈ యొక్క సంఘములో ఆయన ఉండాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి సౌందర్యము గురించి అదే విధంగా ఆ యొక్క మధురమైనటువంటి స్వరాన్ని వినాలని ఆయన కోరుకుంటున్నాడు. That reminds us and gives us the picture of unbroken fellowship between Jesus Christ and the church. మరి ఇది యేసుక్రీస్తుకి అదే విధంగా సంఘానికి ఉన్నటువంటి ఆ సంబంధం అది విడదీయరానటువంటి సంబంధంగా ఉంది. Really, beloved, this gives us a understanding of the love Jesus Christ had for the church. అదే విధంగా యేసుక్రీస్తుకి మరి సంఘం మీద ఉన్నటువంటి ప్రేమను కూడా అది సూచిస్తుంది. And the instruction given by Paul to husband is to love your wife as Christ loved the church. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు భర్తలకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలో మరి క్రీస్తు సంఘమును ఎట్లా అయితే ప్రేమించాడో ఆ రీతిగా ప్రేమించమని చెప్తున్నాడు. If husbands love their wife as Christ loved the church, it will be very easy for the wife to be submissive as the church is submissive to Christ. యేసుక్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా భర్తలు భార్యలను కనుక ప్రేమించినట్లయితే భార్యలు భర్తలకు లోబడడం అనేది చాలా సులభం అవుతుంది. So the instruction to husband and wife is inseparable. This goes together. It is one package. మరి అటువంటప్పుడు వారు విడదీయరానటువంటి ఒకే రీతిగా వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. The husband cannot tell wife, "You be submissive," and does not match his love as the love of Christ to the church. మరి యేసుక్రీస్తు ప్రేమించినటువంటి ప్రేమతో తన భార్యని ప్రేమించకుండా నువ్వు నాకు లోబడు అని భర్త చెప్పలేడు. And also the wife cannot tell the husband that I am an independent person, I cannot be submissive to you, but I demand your love to me. అదే విధంగా భార్య భర్తకు లోబడకుండా మరి భర్త ప్రేమించాలని అనుకోవడం కూడా అది కూడా సాధ్యం కాదు. Wives, be submissive to your own husband. భార్యలు తమ భర్తలకు లోబడాలి. Husband, love your wife. భర్తలు తమ భార్యల్ని ప్రేమించాలి. The example given is the relationship between church and Jesus Christ. మరి దీనికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉదాహరణ యేసుక్రీస్తు అదే విధంగా ఆయన యొక్క సంఘం గురించి. If we follow this, we will grow into, or we will transform into an effective minister of the church, both husband and wife. This is not only for gents to be effective minister, this effective ministership is for all the members of the church. మరి ఈ రీతిగా చేసినట్లయితే పురుషులు అదే విధంగా స్త్రీలు ఇద్దరు కూడా మరి ప్రయోజనకరమైనటువంటి దేవుని యొక్క పనివారిగా మనం ఉంటాం. Individually we will be blessed, as a family we will be blessed, as an assembly we will be blessed. మరి కుటుంబంగా ఆశీర్వదించబడతారు, అదే విధంగా సంఘంగా కూడా ఆశీర్వదించబడతారు. So may God help us to examine ourselves and come under the instruction. Paul is reminding us the instruction from God, so that we will become effective ministers of the church. మరి ఈ విషయంలో మనల్ని పరీక్షించుకొని మరి మనము ప్రయోజనకరమైనటువంటి దేవుని యొక్క పనివారుగా అయ్యే విషయంలో మనం ఏ రీతిగా ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి. May God bless us. Thank you. దేవుడు ఈ యొక్క మాటలను ఆశీర్వదించును కాక.
వాక్యం అందించిన థామస్ మాథ్యూ గారికి వందనాలు. అలాగే ట్రాన్స్లేషన్ లో సహాయపడిన ప్రకాష్ బ్రదర్ కూడా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ధర్మతేజ ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దయగలిగిన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఉన్నతమైన నీ నామాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధులైన దేవుడవు నీకు స్తోత్రాలు. ఇట్టి ఘనమైన దేవుని దగ్గరికి ప్రభు యేసుక్రీస్తులు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభు అదిగో తండ్రి, నాలో అదిగో ప్రభునైనా ఎంతో పాపం ఉన్నప్పుడు ప్రభునైనా నిష్కలంకమైన నీ రక్తం చేత ఇదిగో ప్రభునైనా నువ్వు నన్ను పరిశుద్ధపరిచి ఇదిగో ప్రభునైనా పావురం వలె నైనా నువ్వు నీ సంఘంలో సభ్యునిగా చేర్చావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. క్రీస్తుని బండ మీద మమ్మల్ని నిలబెట్టావు, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభునైనా నువ్వు సంఘాన్ని ప్రేమించినట్టు ఇదిగో ప్రభునైనా కుటుంబంలో ప్రతి ఒక్కరూ అయినా వారి యొక్క రోల్స్ ని సరిగా నిర్వర్తించడానికి సహాయపడండి. వందనాలు, స్తోత్రాలు. ప్రభువనైనా ఇదిగో తండ్రి, పిల్లలు పెద్దలకు లోబడిలాగున ఇదిగో తండ్రి, భార్య భర్తకు లోబడిలాగున, భర్త భార్యను ప్రేమించలాగున సహాయం చేయండి. ప్రభువనైనా కుటుంబాలు వర్ధిల్లాగున కృప చూపండి. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన మా దేవ నీకు వందనాలు. నీవు ఆశ్రయ దుర్గము ఇదిగో ప్రభు, నీ అందే ఇదిగో ప్రభు, నీ ముఖ కాంతిలో మేము వృద్ధి పొందగలం. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువనైనా ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులు గుండా వెళ్తున్నారు, మరి దయతో జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి. ప్రభువనైనా కోవిడ్-19 చేత బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. ఇదిగో ప్రభు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న వారిని సహాయపడండి, కృప చూపండి. అదే విధంగా నైనా అధికారులనైనా మంచి జ్ఞానం దయచేయండి. నీ చిత్తమైతే ప్రభు సరిగా గైడ్ చేయనట్లు సహాయపడమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, వాక్యం అందించిన నీ దాసుని ప్రభు, ట్రాన్స్లేట్ చేసిన నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు, నేను నీ కృపలోనైనా నిశ్చితమైతే మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అదేవిధంగా నైనా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువైన ప్రతి ఒక్క అవసరతని యేసుక్రీస్తు నామములో తీర్చి సహాయపడమని ఇదిగో ప్రభు ఎంతవరకు తోడున్నావు అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇకను సహాయపడు దేవుడు, రక్షించు దేవుడు, కృప చూపు దేవుడు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతటితో ఈ కూడిక ముగింపబడింది. అందరికీ వందనాలు.